టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు పోటీ పడగా వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోలు అప్పుడే కర్చీఫ్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది పండుగ సీజన్ లో ఏ సినిమాలు వస్తాయి, ఎవరి మధ్య పోటీ ఉంటుందనే విషయాలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి బరిలో ఒక ప్రత్యేకమైన పోటీ కనిపించే అవకాశం ఉంది. అదే నందమూరి కుటుంబానికి చెందిన ఇద్దరి హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ ఉండబోతుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకవైపు, నందమూరి కళ్యాణ్ రామ్ మరొక వైపు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. దీంతో 2027 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి వర్సెస్ నందమూరి అనే ఆసక్తికర పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మాలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోడీ మరోసారి కలిసి పనిచేస్తుండడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై కూడా ఆసక్తి పెరిగింది. ఇక ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథ, యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ముద్రపడిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.